ఓకేనా? నేనేం చేస్తున్నాను, నాకు ఎలాగైనా 6 కావాల్సిందే. 4, 5, 6. ఓకేనా? ఈ 6 ఎందుకు కావాలని కూడా ఇందాక చెప్పాను. ఆ 6 ఖచ్చితంగా మీ లైఫ్లో రావడానికి భగవంతుడు ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో ఈ 6కి మీరు ఏం చెప్పాలంటే, మరి మీరు 3500 కొన్నారు కదా, మీరు వెళ్ళి 4000 పట్టుకొని రండి, మనం షాపింగ్ చేద్దామంటారని వస్తారా? రారు కదా. మీరు చెప్పినా కూడా వినేవాళ్ళు అయితే ఎవరూ లేదు. కానీ వాళ్ళకేం చెప్తారంటే, మరి మీరు టెస్టిమోనియల్స్ చెప్తున్నారు, బాగుంది, ఒక 1500 తెచ్చుకోండి అంటే ఎవరు తెచ్చుకోరా? 1500 తెచ్చుకుంటారు కదా ఖచ్చితంగా. మీరు మారారు కాబట్టి, ప్రోడక్ట్ యొక్క దమ్ము మీకు తెలుసు కాబట్టి, మీరు ఒక అవేర్నెస్ ఎలా ఇవ్వాలి అంటే, ఇది కెమికల్ లేని ప్రోడక్ట్, హెల్త్కి మంచిదని చెప్తున్నాం. అయితే దేనికి చెప్తున్నాము? ఇందాక నుంచి కూడా డబ్బు కోసమే కదా మనం చెప్పేది. మనకి ప్రతిదీ కూడా పాయింట్ల మీద క్యాల్కులేషన్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నవి ఏంటి అంటే, మన ఇన్కమ్ సోర్స్ పెరగడానికి. ఓకేనా? సో ఇది ఏంటి, ఇప్పుడు 6 అని చెప్పాము. 6ని 35 పాయింట్లే చెప్తున్నాను, ఎక్కువ కాదు. 35 అంటే దగ్గర 1000 నుంచి 1500. అది 1200 అవ్వచ్చు, 1300 అవ్వచ్చు. 35 పాయింట్లు. సబ్బు, పేస్ట్, ఒక టీ పౌడర్, ఒక కుకింగ్ ఆయిల్, ఒక బట్టర్ లిక్విడ్, ఒక గిన్నె లిక్విడ్. ఇవి అవసరం కదా. వీటి వల్ల క్యాన్సర్ రాదు కదా. బయట వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. మరి మన హాస్పిటల్ మెట్టెక్కకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనము ఏదైతే జర్నీ చేస్తున్నామో అవి మార్చుకుంటే మంచిది కదా. ఇప్పుడు సప్లిమెంట్స్ అంటే కొంతమంది భయపడతారు, కానీ వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే వదలరు ఎవరు. ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది అన్న వాళ్ళకి, లేదంటే వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసు అన్న వాళ్ళకి మనం అవేర్నెస్ ఇవ్వండి. ఎవరు ఇవ్వకుండా అయితే దేనికోసం మీరు భయపడాల్సిందైతే లేదు. ఎందుకంటే మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, రిటర్న్ పాలసీ ఉందండి. ఏదైనా సర్టెన్ రీజన్తో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ పడలేదు, రీజన్ చెప్పాలి. రీజన్ చెప్తే దానికి రిటర్న్ పాలసీ కూడా ఉంది. అలా రిటర్న్ ఇస్తానని చెప్తాడా సంతూర్ సబ్బోడు? సంతూర్ కంపెనీ వాడు ఇవ్వడు కదా రిటర్న్. కానీ మనకి రిటర్న్ పాలసీ కూడా ఉంది. ఓకేనా? మరి ఒక సబ్బు, పేస్ట్ మీరు ఏదైతే జర్నీ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ని మార్చుకోండి అని చెప్పి మనిషికి 35 PV చేయొచ్చా లేదా? మార్పు మంచిదే కదా. మన ఇండియా ఎకనామికల్గా ఎదుగుతుంది, దాంతోపాటు మనము డెవలప్ అవుతాము, మన ఇండియా కూడా, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. దాంతోపాటు 100% ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? 6ని మార్చండి. ఇక్కడ ఈ 635 ఎంత అయింది? 210. ఇది 310. 310. ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ 8%, 5%. కంపెనీ మనకేం చెప్తుంది? మీరు మారి ఒక 6ని మార్చగలిగితే మీకు నేను ఫాస్ట్ గా 8% చేస్తాను అని చెప్తుంది. రికగ్నేషన్ ఉందా అండి? హౌస్ వైఫ్ గా ఏం రికగ్నేషన్ ఉంటుంది మనకి? ఏం గుర్తింపు ఉంటుంది చెప్పండి ఒకసారి. ఏమంటారు మన ఇంట్లో వాళ్ళు? ఖాళీగా పడుకోవడమే కదా అంటారు కదా. ఆ ఖాళీగా పడుకున్న వాళ్ళని ఇది ఏదైతే ఈ టెక్నాలజీని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం. ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్, అలాగే ఈ మధ్య అదే ఏంటి స్విగ్గీలు, జొమాటోలు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ యాప్స్ కోసం యూజ్ చేస్తాం దీన్ని. కానీ నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ యాప్ అన్నది ఒకటి ఎక్కించుకొని చెప్పాలి. వెస్టేజ్ యాప్ అన్నది ఎక్కించుకొని ఆ యాప్ని మీరు యూజ్ చేస్తే మీకు 3 తరాలు ఆనందం వచ్చేస్తుంది. ఓకేనా? అయితే